హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. ఈ మధ్య కాలంలో కామన్గా వచ్చే ప్రాబ్లం అనీమియా, రక్తహీనత. హీమోగ్లోబిన్ అనేది మన బాడీలో అమ్మాయిల్లో 13%, అబ్బాయిల్లో 15% వరకు మెయింటైన్ అవ్వాలి. అలా కాకుండా తగ్గినట్టయితే మైల్డ్, మోడరేట్, సివియర్ అని 3 టైప్స్ ఉంటుంది. సివియర్లో less than 7 కంటే ఇంకా తక్కువ, 7 గ్రామ్స్ కంటే తక్కువ అయినట్టయితే సివియర్ అనీమియా. దీనికి ఇంజెక్షన్స్ పెట్టడం, బ్లడ్ పెట్టే అవసరం కూడా రావచ్చు. మనం ఏదైనా డిసీజ్ మీద హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు మనకి బ్లడ్ టెస్ట్ చేసి అనీమియా బయటపడుతూ ఉంటుంది. అలా కాకుండా మన బాడీ మనకు ముందే కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఆకలి వేయకపోవడం, సరిగ్గా అరగకపోవడం, నీరసంగా ఉండటం, కొంచెం దూరం నడిచిన ఆయాసం రావటం, కళ్ళు, లిప్స్, వేర్లు, గోర్లు ఇలాంటివన్నీ పేల్గా ఉండటం. కొందరికైతే మట్టి, చాక్ పీస్, ఇసుక, బల్పం ఇలాంటివి తినాలనిపించడం కావచ్చు, కామెర్లు రావడం, నీరసంగా ఉండటం, ఇలాంటివన్నీ బాడీ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మన సిబిసి చేసుకుని, బ్లడ్ టెస్ట్ చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆకుకూరలు, కాయగూరలు, బెల్లం, రాగి, నువ్వులు ఇలాంటివన్నీ తీసుకుంటూ జాగ్రత్తగా డైట్ ఫాలో అయితే చాలా వరకు అనీమియా తగ్గించే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.